యా వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ అంచనాల పెంపుపై విజిలెన్స్ ఎంక్వైరీ. హెల్త్ సిటీ వ్యయాన్ని 56%, టిమ్స్ల వ్యయాన్ని 33% పెంచిన బీఆర్ఎస్ సర్కారు. గత బీఆర్ఎస్ సర్కారు ఆర్ఎండ్బి అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్కు ఆదేశం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి ఆదేశించారు. అంచనా వ్యయాల పెంపులకు సంబంధించిన ఫైల్స్ ఏవీ లేకపోవడం, మౌఖిక ఆదేశాల మీదనే అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడంపై ఫైర్ అయ్యారు. సరైన కారణాలు, పేపర్ వర్క్ లేకుండా ఎట్లా పెంచుతారని హాస్పిటల్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ఆర్ఎండ్బి అధికారులు సీఎం నిలదీశారు. మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సివి ఆనంద్ను సీఎం ఆదేశించారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కేసీఆర్ కాళేశ్వరం విషయంలో తన ఇష్టానుసారం వ్యవహరించిండు, అధికారులను వాడుకున్నాడు. ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు కానీ, ఒక నిర్మాణం కడుతున్నప్పుడు కానీ ప్రభుత్వం చాలా పద్ధతిగా దానికి డిపిఆర్ కానీ, సర్వేలు కానీ అన్నీ ఒకళ్ళు అంచనా వ్యయం చేయాలంటే అంచనా వ్యయం ఎందుకు చేయాలనే కోణంలో, అంచనా ఎందుకు పెంచాలనే కోణంలో అధికారుల నుంచి నివేదిక తీసుకొని అది నిజమా కాదా అని చెప్పేసి వెరిఫై చేసి తర్వాత అంచనాలు పెంచేటువంటి అధికారం ఉంటుంది. కానీ అవేవి చేయకుండా నోటి మాటతోటి, అంటే నీ ఇంట్లో కన్స్ట్రక్షన్స్ అనుకుంటావా లేకపోతే నీ వ్యవసాయ భూమి అనుకుంటావా? కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు నీ నోటి మాట ఏది చెప్తుందా? సిగ్గుండాలి. ఒక ప్రభుత్వం నడిపేటప్పుడు ఏమేమి రూల్స్ ఉంటాయో, గైడ్ లైన్స్ ఉంటాయో తెలుసుకో. అందుకే కేసీఆర్ అనేటోడు పాలకుడు కాదు, చేత కానీ దద్దమ్మ అని చెప్పేది. అందుకే అందరికేమో కేసీఆర్ ఏమో తోపు తురుము అని అనుకుంటా ఉంటారు. కేసీఆర్ తోపు తురుము కాదు. కేసీఆర్ ఒక పనికి మాలినటువంటి చేత కానీ దద్దమ్మ, తెలివి లేని దద్దమ్మ. ఇది అర్థం చేసుకోండి. వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మలుచుకొని ఇష్టారీతిన పాలించింది తప్ప వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, రాజ్యాంగ వ్యవస్థలు ఏ విధంగా రాజ్యాంగం నడుచుకోవాలనేటువంటి సోయిలేని దద్దమ్మ. అంబేద్కర్ అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఏది లేదు. కేవలం కల్వకుంట్ల రాజ్యాంగం అని పెట్టేసి పెద్ద ఎత్తున కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేసింది తప్ప ఏది లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్తా ఉన్నాం. పశ్చాత్తాపడండి కొంచెమైనా, సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా